నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీలకు అతీతంగా ప్రజా తీర్పును గౌరవిద్దాం. ఉమ్మడి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాత్రికేయులు స్వర్గీయ కెఎన్ గోపాలకృష్ణ సంతాప సభ. కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా ప్రజా తీర్పును గౌరవిద్దామని ఉమ్మడి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెనాలి ప్రాంతంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కొంతమంది అల్లరి మూకలు ఘర్షణ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తమకు సమాచారం ఉందని, కూటమి నాయకులు కార్యకర్తలు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా ప్రజా తీర్పును గౌరవిద్దామని అన్నారు. అనవసర ఘర్షణ వాతావరణానికి ఎవరు పాల్పడినా ఆ సమాచారాన్ని వెంటనే ప్రభుత్వ అధికారులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. మన ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా స్పందించి పాల్గొని మీరందరూ కూడా ఒక విధంగా చూస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కోసం మీరు చేసిన కృషి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే దూర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి ఒక మార్పు కోసం ఒక పౌరుడిగా తన బాధ్యతని ఒక ఓటర్గా నిలబెట్టడానికి కోసం మీరందరూ చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా రేపటి రోజున కౌంటింగ్ జరిగే సందర్భంలో దయచేసి పార్టీలకు అతీతంగా మనందరం కూడా ప్రజల తీర్పుని గౌరవిద్దాం. ఎవరు కూడా తొందరపడి అనవసరమైన ఘర్షణ వాతావరణానికి తీసుకెళ్లే విధంగా ఎవరు చేసినా, మీ దృష్టికి ఎవరు చేస్తున్నట్టు వచ్చినా తప్పకుండా మీరు ఇమ్మీడియట్గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే తెనాల్లో మనకి ఎప్పుడూ గతంలో ఇటువంటి సంఘటనలు లేవు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల తీర్పుని గౌరవించుకునే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం మరొకసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం తప్ప అనవసరమైన కొంతమంది ఆలోచనల మేరకు ఇక్కడున్న ఒక ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా తిప్పికొట్టాలి. అది పౌరుడిగా మీకు ఆ బాధ్యత ఉంది. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు తెనాల్లో ఆ మార్పు కనిపెట్టేటట్టు మనందరం కలిసి ముందుకెళ్దాం. కానీ ఎన్నికల సందర్భంగా రేపు కౌంటింగ్ జరుగుతున్న పరిణామంలో ఆధారం చేసుకుని కొంతమంది అల్లరిమొక్కలు కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని పోలీస్ వర్గాలు నా దృష్టికి తీసుకొచ్చాయి. కాబట్టి దయచేసి మనందరం కూడా ఒక బాధ్యతగా ఒక మంచి వాతావరణం మనం నెలకొల్పే విధంగా మన ప్రాంతాన్ని మనం గౌరవించుకుని ప్రజల తీర్పుని మనం శిరస్సు వహించి ఆశీర్వాదంగా తీసుకుని ముందుకెళ్లే విధంగా నిలబడదాం. బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా ఉద్యోగ రంగాల్లో ప్రోత్సహించేందుకు కృషి చేసిన వ్యక్తి స్వర్గీయ గోపాలకృష్ణ అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు అన్నారు. ఆదివారం స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ హాల్ నందు స్వర్గీయ కెఎన్ గోపాలకృష్ణ సంస్థాన సభ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కెఎన్ గోపాలకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేశన శంకర్రావు మాట్లాడుతూ స్వర్గీయ గోపాలకృష్ణ తనకు పత్రికాపరమైన అంశాల్లో పలు సూచనలు చేస్తూ వార్తలు రాయటంలో మెలకువలు నేర్పిన వ్యక్తి గోపాలకృష్ణ అని అన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించి భాషా ప్రవీణ పట్టభద్రుడై ఉపాధ్యాయ వృత్తిలో రాణించి అంతేకాక అర్చక వృత్తిలో కొనసాగుతూ అర్చకుల సమస్యలపై అనేక పోరాటాలు చేసిన వ్యక్తి గోపాలకృష్ణ అని తెలిపారు. కీర్తిశేషులు ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు ఇటీవల అకాల మరణానికి చింతిస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి ఈరోజు వివిధ కుల సంఘ నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా ఎన్జిఓ హోమ్లో సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మరి ఆ సమావేశానికి నియోజకవర్గం అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా
పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి నిమ్మగడ్డ చలపతిరావు గారు, ప్రముఖ బీసీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం జరిగింది. గోపాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఆయనకు ఒక మచ్చలేనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, చాలా నిగర్వి. ఎప్పుడు కూడా తను కుటుంబం క్షేమం కన్నా కూడా ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వ్యక్తి. అటు ఆధ్యాత్మికంగాను, మరి తెలుగు సంస్కృతంలో పండితుడుగాను, మరి సీనియర్ జర్నలిస్ట్గాను, ఈ రాష్ట్రంలోనే ఈ పరిసర ప్రాంతాల్లో ఎంతోమందిని జర్నలిస్టు తయారు చేసేటువంటి వ్యక్తి ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు. మరి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కూడా ప్రధానమైనటువంటి కారకుడు ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నిమ్మరాజు, చలపతిరావు, పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఒక బీసీ, దళిత, ఎస్సీ, ఎస్టీ సంఘాల కోసం అభ్యున్నతి కోసం ఎప్పుడు కూడా నిరంతరం పాటుపడుతూ వచ్చారు. నాకు చెప్పినట్టుగా మాకు 81-80లో నేను ఇక్కడ ఆంధ్రపత్రికలో పనిచేస్తూ 3-4 ఏళ్ళు ఇక్కడే ఉన్నాం. తర్వాత సినిమా యాక్టర్ ఏవిఎస్ ఆయన, మేమంతా గోపాలకృష్ణ గారు కలిసి, శంకర్రావు గారు కూడా ఆ రోజే 82లోనే ఒక ఉన్నత స్థాయికి వస్తాడు, మంచి యువకుడు, ఉత్సాహవంతుడు అని చెప్పని మేమంతా కూడా ఆశీస్సులు అందిస్తూ ఆయన కూడా ఎంతో కొంత రాజకీయంగా ముందుకు రావాలని కూడా మేము కోరుకున్నాం. అయితే దురదృష్టవశాత్తు ఒక్కసారి ఓటమి పాలు కావడం, దాంతో ఈ యొక్క విరక్తి ఏంది, ఈ యొక్క పార్టీ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల యొక్క బీసీలని తయారు చేసుకుంటూ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. ఏదేమైనా ఈ రోజున మన తోటి మిత్రుడు గోపాలకృష్ణ గారి యొక్క మరణం, అకాల మరణానికి మేమంతా కూడా చింతిస్తూ తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షుడు కేశవ సంగారావు గారి అతిథిగా విచ్చేసిన ఈ గోపాలకృష్ణ గారి సంస్కరణ సభలో ముఖ్యంగా వివిధ కుల సంఘ నాయకులు, తంగెల శేషరాజు గారి యొక్క వంశంలో దాదాపు చాలామంది, అదేవిధంగా కావేటి అలమందరావు గారి కుటుంబంలో వంశీకులు దాదాపు ఈ కార్యక్రమంలో అందరం వచ్చి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాం. ఈ కార్యక్రమంలో ఒక్క గోపాలకృష్ణమూర్తి గారి గురించి నేను పుస్తకాల్లోనూ గురువు గారులు చెప్పడం వల్ల విన్నాను. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు రూపంలో పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుతూ, ఈ పిల్లలు తీర్చిదిద్దినంత మాత్రం సొసైటీలో అభివృద్ధి చెందదని అవగాహన చేసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గ కులాల్లో రకరకాల సంఘాల కుల నాయకులందరినీ ఆయన శిష్యరికంగా నేర్చుకొని వారికి రాజకీయంలో మెలకువలు నేర్పి రాజకీయంగా ఎదిగే విధంగా ఈ కుల సంఘాలందరికీ తోడ్పడ్డాడు. జూన్ 2వ తేదీ నుండి అమలు చేస్తున్న టోల్ ట్యాక్స్ పెంపుదల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు న్యూ ఆంధ్ర మోటార్ ట్రాక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ టీవీ చలపతిరావు తెలిపారు. స్టేట్ రోడ్ ట్యాక్స్, నేషనల్ ట్యాక్స్, పొల్యూషన్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, మెకానికల్ ట్యాక్స్, ప్రొఫెషన్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ రూపంలో అడ్వాన్స్ పనులు చెల్లిస్తున్నామని, ఈ టోల్ ట్యాక్స్ పెరుగుదల వలన ఒక వాహన యజమానే కాక ప్రతి పౌరుడిపై భారం పడుతుందని చెప్పారు. ధనార్జనే ధ్యేయంగా కాకుండా రాబోయే ప్రభుత్వాలు ఈ విషయంపై తగు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. లేని పక్షంలో అన్ని సంఘాలను కలుపుకొని రాబోయే రోజుల్లో సమ్మెలోకి వెళ్తామని చలపతిరావు తెలిపారు. ప్రజలు కూడా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే వినతిపత్రం రూపంలో అందించాలనుకుంటున్నాం. కానీ ఇప్పుడే 2వ తారీఖే ఈ ప్రకటన చేయడం వలన ఈ రోడ్డు విధానంలో ఇప్పటికే ట్యాక్సులు, రోడ్డు ట్యాక్స్, నేషనల్ ట్యాక్స్, పొల్యూషన్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, ఇట్లా అనేక రకాల పేర్లతోటి, ప్రొఫెషనల్ ట్యాక్స్, అనేక రకాల పేర్లతోటి రవాణా వాహనదారుల నుంచి అడ్వాన్స్గా చెల్లిస్తున్నప్పటికీ టోల్గేటు కూడా అడ్వాన్స్గా మా దగ్గర నుంచి డిపాజిట్ల రూపంలో సేకరిస్తున్నారు. అయినా కూడా కనికరం లేకుండా వెంటనే ఎలక్షన్ కూడా ఇంకా రిజల్ట్ రాకముందే తిరిగి 5% పెంచడం అనేది చాలా వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయాన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రతిపాదన ఇది. ప్రతి ఒక్క పౌరుడి ద్వారా ప్రతి ఒక్క పౌరుడికి నిత్యావసర సరుకుల రవాణాతో పాటు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దీనిలో భాగస్వామ్యం ఉంటుంది. దీని భారం పడుతూ ఉంది. దయచేసి టోల్గేట్లు ప్రతిపాదన, టోల్గేట్ల పైన మీరు చేస్తున్నటువంటి అరాచకాలు ఇంకనైనా సరైన మార్గంలోకి తీసుకోవాలని మేము రాష్ట్ర లారీ ఓనర్ల అసోసియేషన్ సంఘం తరఫున నమ్మతా నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీకు గతంలో ఇచ్చినటువంటి అనేక రిప్రజెంటేషన్లు పునఃపరిశీలన చేసి ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే రవాణా రంగ సమస్యలపైన, క్షేత్రస్థాయి సమస్యలపైన
అసోసియేషన్లతోటి చర్చలకు మీరు పిలుపునిచ్చి మా సమస్యల పరిష్కారానికి మీరు కనుక ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా మేము వెంటనే స్ట్రైక్ కూడా అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని, అలాగే రవాణా వాహనదారుల అందరికీ కూడా ఈ విషయాన్ని గుర్తించి మరి మనం చేయబోయే కార్యక్రమానికి సహకరించాలని ప్రార్థిస్తున్నాం. మంగళగిరిలో జరిగిన 11వ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో తెనాలి క్విక్ ఫిట్నెస్ ఎరీనా విద్యార్థులు పతకాలు సాధించారు. మే 29 నుండి 31వ తారీఖు వరకు జరిగిన ఈ పోటీలో సబ్ జూనియర్ 84 కేజీల విభాగంలో ఏటూరి లక్ష్మి వినయశ్రీ 2 బంగారు పతకాలు సాధించగా, జూనియర్ 43 కేజీల విభాగంలో మదిర్ షారూన్ 2 గోల్డ్ మెడల్స్ సాధించగా, 47 కేజీల సీనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. 93 కేజీల విభాగంలో కౌశిక్ గోల్డ్ బ్రాంజ్ మెడల్ సాధించగా, 120 కేజీల విభాగంలో పడాల దేవేందర్ రెడ్డి 2 గోల్డ్ మెడల్స్ సాధించారు. సీనియర్ 120 కేజీల పడాల దేవేందర్ రెడ్డి, పూసపాటి శివరామ కిరణ్ రాజు సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. 83 జూనియర్ విభాగంలో శ్రీకాంత్ 4వ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఆదివారం జిమ్ ప్రాంగణంలో పతకాలు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని అభినందించారు. ఈ పవర్ లిఫ్టింగ్లో 2 ఈవెంట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసేమో ఎక్యూప్డ్, రెండోది అన్ఎక్యూప్డ్ అండి. అన్ఎక్యూప్డ్ సెలక్షన్ ట్రయల్స్ అనేది మన వైజాగ్లో నిర్వహించడం జరిగింది. దానికి కాను రేపు 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరుగుతుంది నేషనల్ మీటు. దానికి మా క్విక్ జిమ్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. ఉమెన్ వచ్చేసేమో షానూన్, అదేవిధంగా వినయశ్రీ సెలెక్ట్ అయింది. మెన్ వచ్చేసేమో కౌశిక్, దేవేందర్ రెడ్డి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. వీళ్ళు ఈ నెల జరగబోతున్న నేషనల్ మీట్కి, అన్ఎక్యూప్డ్ నేషనల్ మీట్కి రాజస్థాన్లో జరగబోతుంది. దానికి వీళ్ళు వెళ్తున్నారండి. అదేవిధంగా ఇదే మేలో జరిగిన 29, 30, 31 మన మంగళగిరిలో ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగిందండి. దానికి కాను మన జిమ్లో ఏదైతే క్విక్ జిమ్లో నుంచి 11 మెడల్ తీయడం జరిగిందండి. ఉమెన్లో వచ్చేసేమో షానూన్ 2 గోల్డ్ మెడల్స్ తీసింది. వినయశ్రీ 2 గోల్డ్ మెడల్స్, కౌశిక్ గోల్డ్ 1 బ్రాంజ్ తీశారు. అదేవిధంగా 120+లో వచ్చేసేమో దేవేందర్ రెడ్డి 2 గోల్డ్ మెడల్స్ తీయడం జరిగిందండి. వీళ్ళందరూ మన జిమ్ నుంచి ఆర్గనైజ్ చేశారు, మన జిమ్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. వీళ్ళంతా మన జిమ్లోనే రాడ్ పట్టుకొని మన జిమ్ నుంచే వెళ్ళడం జరిగింది. వీళ్ళు అదేవిధంగా రేపు వెళ్ళబోయే నేషనల్ మీటింగ్ కూడా మెడల్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. కార్యక్రమంలో కోచ్ గట్టమనేని సాయి రేవతి, పూసపాటి శివరామ కిరణ్ రాజు మరియు జిమ్ మేనేజ్మెంట్ కొమ్మినేని భార్గవ్ కుమార్ పాల్గొన్నారు. నా పేరు మదిర షానూన్. మొన్న మంగళగిరిలో జరిగిన ఈక్విప్డ్ స్టేట్ కాంపిటీషన్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించాను. అది మొత్తం మా కోచ్ ట్రైనర్స్ వల్లనే. ఇది సాయక్క అండ్ రాజన్న మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ నా ఫెలో మేట్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈ జూన్లో జరగబోతున్న క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కి వెళ్తున్నాము రాజస్థాన్లో. అలాగే మొన్న మంగళగిరిలో జరిగినవి సెలక్షన్స్కి, నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను పంజాబ్లో. వీటిలో కూడా మేమందరం బాగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ నెల 29, 30, 31 మంగళగిరిలో జరిగిన 11th ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో తెనాలికి చెందిన క్విక్ ఫిట్నెస్ ఎరీనా నుంచి 11 గోల్డ్ మెడల్స్, 2 సిల్వరు, 1 బ్రాంజ్ మెడల్ మా స్టూడెంట్స్ కైవసం చేసుకున్నారు. అలాగే దీంట్లో ఈ నెల 16 నుంచి 21 దాకా జరిగే పటియాలాలో ఎక్యూప్డ్ నేషనల్స్కి 2 మదిర షానూన్ 43 కేజీ కేటగిరీ నుంచి సెలెక్ట్ అయింది. అలాగే సబ్ జూనియర్స్లో 84 కేజీ కేటగిరీలో ఈటూరి లక్ష్మి వినయశ్రీ తను గోల్డ్ కైవసం చేసుకొని నేషనల్స్కి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకు ఇదే 2 స్టూడెంట్స్ కూడా ఈ నెల 16 నుంచి 21 దాకా పాటియాలలో జరిగే నేషనల్స్కి కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. దీంట్లోనే వాళ్ళకి వరల్డ్ సబ్ జూనియర్స్, జూనియర్ సెలక్షన్ ట్రయల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా సెలెక్ట్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.